హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి. ఇక తెలంగాణ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఇద్దరు పిల్లల నిబంధన పైన సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూడండి. తెలంగాణలో త్వరలో మరొక ఎన్నికల నగారం అయితే మోగనున్నది. ఈ సంగతి అయితే అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ అయితే సిద్ధమవుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్, జూన్ లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవి కాలం అయితే ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన మాత్రమే కొనసాగుతున్నారు. ఇక అయితే సర్పంచ్ గా పోటీ చేసే ఆశావాహులు ఇప్పటికే గ్రామాలల్లో పాగా కూడా వేసిండ్రు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇట్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు గట్టిగానే. మళ్ళా ఇక మంచి చెడులకు హాజరై స్థానిక సంస్థల ఎన్నికలకు గిట్లా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇద్దరు పిల్లల నిబంధనల పైన రేవంత్ సర్కార్ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలల్లా పోటీకి అనర్హులనే నిబంధనను కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలు కూడా తెలంగాణ కేబినెట్ అయితే తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని తాజాగా పంచాయతీరాజ్ శాఖను ఇట్లా ఆదేశించింది. ఈ మేరకు గురువారం అంటే డిసెంబర్ 19 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుల దీనిపైన స్పష్టత కూడా వచ్చింది మనకి. ఇతర అంశాలతోని పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఇట్లా ప్రవేశపెడితే సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల ఇద్దరు పిల్లల నిబంధన పైన ఎటువంటి సవరణ కూడా చెయ్యలేదు. కుటుంబ నియంత్రణ చర్యలలో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనను అయితే అమల్లోకి తీసుకొచ్చిండ్రు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలల్లో పోటీకి అనర్హులని అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. గత 30 ఏళ్లుగా ఈ నిబంధన కొనసాగుతూనే ఉన్నది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణ పైన ప్రజలల్లో అవగాహన పెరిగినందుకు పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళకి సైతం స్థానిక సంస్థల ఎన్నికలల్లో పోటీ చేసే అవకాశం ఇయ్యాలని డిమాండ్ ఇట్లా చేస్తున్నారు. కానీ ఈ అంశం పైన కొందరు మంత్రులు హామీ కూడా ఇచ్చిండ్రు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఇద్దరు పిల్లల నిబంధనను చట్ట సవరణ ప్రతిపాదనల మంత్రి మండలి ఆమోదానికి పెట్టింది. అయితే ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించలేదు. నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయనే కారణంతోని ప్రతిపాదనను ప్రభుత్వం నిరాకరించినట్లు ఇట్లా తెలుస్తున్నది. ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్ని ప్రతిపాదనలు కూడా తాజాగా మంత్రి మండలి ఆమోదించింది. దీనికి అనుగుణంగా చట్ట సవరణ బిల్లును రూపొందించిండ్రు కూడా. అనంతరం అసెంబ్లీ ప్రవేశపెట్టిండ్రు. ఇక కాగా జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు అయితే వెలువడుతున్నాయనే లీకులు అయితే మస్తుగానే వినిపిస్తున్నాయి. మరి చూసిండ్రు కదా, చూసినంతా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపండి. అట్లనే సర్వేలు చేయించుకునే వాళ్ళు ఉంటే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని ఖచ్చితంగా సంప్రదించండి.